సార్ మనకి ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఈ 57,000 ఎకరాలు కదా, ఈ 57,000 ఎకరాలు ప్రతి ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నేను డెవలప్ చేస్తా, మొత్తం 1,20,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ అమరావతి రాజధాని డెవలప్ చేస్తా, అప్పుడు మీకు ఇచ్చేటువంటి వాణిజ్య స్థలాలు నివాస స్థలాల యొక్క రేటు పెరిగిద్ది, అమరావతితో పాటు మీరు కూడా సెల్ఫ్ సస్టైనబుల్ ఫైనాన్షియల్ ఆబ్జెక్ట్గా మీరు తయారవుతారు అన్నారు. సరే వాగుల్లో వంకల్లో ఇచ్చారు, ఏదోలే సంసారపక్షంగా ఏదో ముందుకు వెనక్కు ఎట్టగొట్ట పోదాం అనుకుంటే అనుకోవచ్చు. మందాడంలో RS నెంబర్ 296, వెంకటాపాలెంలో RS నెంబర్ 159. దురదృష్టవశాత్తు శ్మశానాల్లో కూడా ఇచ్చారు సార్. ఫుల్ తీసుకోండి. శ్మశానంలో మందాడం 296, వెంకటపాలెం RS నెంబర్ 159లో ఓకే శ్మశానాల్లో రైతులకు ఫ్లాట్లు ఇచ్చారు. ఇంకెవరుంటారు సార్? ఇంక శ్మశానంలో ఉండమంటే ఇంకేడ ఉండమంటారు మమ్మల్ని? వాగుల్లో వంకల్లో శ్మశానాల్లో రైతులకి ఫ్లాట్లు ఇస్తే మేము బతకాలనా సావాలనా? ఇదేందిరా బాబు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గట్టిగా మాట్లాడితే మీరు అమరావతికి వ్యతిరేకం, రాష్ట్రాన్ని రాజధాని ఉండక్కర్లేదా, మేము ఆనందపడుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు కడుపుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి కడుపు మంట వచ్చింది, మాకు కడుపు మంట లేదు, ఈనోలు లేవు, ఏవి లేవు సార్, మీరు ఈ రైతులందరికీ ఫ్లాట్లు ఇవ్వండి, బ్రహ్మాండంగా చూస్తాం.